ఫేస్బుక్ వేదికగా పేద విద్యార్థులకు సాయం చేయడం అభినందనీయమని ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని న్యూ టీటీడీ కళ్యాణ మండపంలో సోమవారం పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు రేణిగుంట రమేష్ ఆధ్వర్యంలో ఫేస్బుక్ మిత్రుల సహకారంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి హాజరయ్యారు. మండలంలోని 50 మంది విద్యార్థులకు సైకిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో సొంత వారికే సాయం చేయడానికి ముందుకు రాని రోజుల్లో పరిచయం లేని వ్యక్తులకు సోషల్ మీడియా వేదిక ఆధ్వర్యంలో సాయం చేసేందుకు దాతలు ముందుకు రావడం సంతోషకరమన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టి నిరుపేదలకు సాయం అందిస్తున్న రమేష్ను సీఐ అభినందించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్, మండలంలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిన మన ఎంబీఓ గారికి, ఎస్ఐ గారికి, ఫేస్బుక్ అనేది చాలామంది అదొక హాబీ దేని గురించి పెట్టుకుంటారు అంటే వాళ్ళ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ షేర్ చేయడము, వాళ్ళకి ఏమన్నా కామెంట్స్ రావాలని చూస్తారు. అవునా కదా? ఫేస్బుక్ అనేది కామెంట్స్ రావాలి, నేను పెట్టిన తర్వాత వీడియోస్కి ఫొటోస్కి కామెంట్స్ రావాలని దాన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. కానీ ఫేస్బుక్ ద్వారా ఇన్ని పనులు అయితేనని చాలా హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంటే. అంటే రమేష్ విలేకరిగా కాకుండా సోషల్ సర్వీస్ కూడా చేయడం చాలా గొప్ప విషయం. అంటే ఒక ఆలోచన అనేది ఇంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 140 ఫ్యామిలీస్ ఈ ఫేస్బుక్ అకౌంట్తోని, అంటే ఫేస్బుక్లో ఫ్రెండ్స్ని యాడ్ చేసి ఎన్ఆర్ఐస్ కానీ ఇంకా వేరే జాబ్స్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ సహకారంతో ఇప్పటి వరకు 1,71,00,000 రూపాయలు పేదవారికి, అంటే ఇల్లు లేని వారికి కావచ్చు, తర్వాత ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి కావచ్చు, తర్వాత ఈ విషయం అంటే ఒక ఆలోచనతోని ఇవన్నీ జరిగినాయి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు మన గెస్టులు వచ్చిన వాళ్ళు చెప్పారు, మనకు తల్లిదండ్రుల మాట వినాలని చెప్పారు. తర్వాత తల్లిదండ్రులతో పాటు మన టీచర్ గురువులది కూడా మాట వినాలి. వింటారా మీరంతా? అంటే మీ పర్సనల్గా నువ్వు ఏమేం చేస్తున్నావు ఏందనేది కూడా బాగా అడిక్ట్ అవుతారు పిల్లలు. ఈ మధ్య కాలంలో మేము కేసెస్ కూడా పెంచడం జరుగుతుంది, కొద్దిగా తగ్గింది ఇప్పుడు. ఇంతకుముందు కరోనా టైంలో చాలా ఉండే, పిల్లలంతా స్కూల్కి పోకుండా బయట కూడా తిరిగేది. ఇప్పుడు చాలా కంట్రోల్ అవుతుంది. గాంజా అనేది చాలా డేంజర్. మీ అందరికీ చెప్పేది ఏంటంటే, గాంజాకు ఖచ్చితంగా దూరం ఉండాలి. తర్వాత 2 వీలర్స్, మైనర్ డ్రైవింగ్. ఇప్పుడు మన ఇంట్లో నాన్న ఉన్నాడు, బయటికి ఎటో వెళ్తాడు, ఆ బండి తీసుకొని ముగ్గురు తీసుకోవడము, ర్యాష్ డ్రైవింగ్ చేయడము, తర్వాత సెల్ ఫోన్ రైడింగ్ చేయడము, లేకుంటే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ ఏమైతే రేపు పొద్దుగాల మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే మీరు జువెనైల్స్, మీరంతా మైనర్స్ కాబట్టి మీ అమ్మ పేరు మీద ఉన్నా మీ నాన్న పేరు మీద ఉన్నా కూడా వాళ్ళ మీద కేసెస్ అవుతాయి. కాబట్టి స్పీడ్గా పోయి ఎవరినో గుద్దడము ఇటువంటివి చేయొద్దు, గాంజాకు దూరం ఉండాలి. తర్వాత మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సాయంత్రం టైం అనేది చాలా ఇంపార్టెంట్. గత 10 సంవత్సరాల నుంచి ఫేస్బుక్ వేదికగా నిరుపేదలకు పరోక్షంగా సాయం అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే డిసెంబర్ మంత్లో పేద విద్యార్థులకు సాయం అందించాలని దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ కోసం ఫేస్బుక్లో పోస్ట్ చేయడం జరిగింది. అందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు, ఇతర దాతలందరూ కలిసి ఆ సైకిల్ స్టోర్ వాళ్ళ అకౌంట్కు 2,50,000 రూపాయలు అందించడం జరిగింది వాళ్ళు. తర్వాత అందులో భాగంగానే ఈ 2,50,000 రూపాయలతో 50 సైకిల్ కొనుగోలు చేసి నిరుపేద విద్యార్థులకు 100% జెన్యున్ ఉన్న విద్యార్థులకు ఆ స్కూల్ టీచర్ల ద్వారా ఎంపిక చేయించి ఈరోజు మన సీఆర్ రామ్ నరసింహారెడ్డి గారు, ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు, ఎంఈఓ సీతాలక్ష్మి గారు, మిగతా అతిథులతోటి ముఖ్య అతిథులతో ఈరోజు సైకిల్ పంపిణీ చేయడం జరిగింది.